వెల్కమ్ టు ఎడ్యుకేర్. రీసెంట్‌గా అమ్మను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాము. ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి అలాగే ఉంది. స్టార్టింగ్ రోజు ఎలా ఉండిందో, ఈ రోజు దాకా కూడా ఆమె అలాగే ఉంది. ఆమె బాడీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ ఆమె ఏదో చెప్పదలుచుకుంటుంది కానీ, తనకు బాడీ సపోర్ట్ చేయట్లేదు చెప్పడానికి. సో, ఆ మెసేజ్ పెట్టినప్పుడు చాలామంది నాకు మంచి ధైర్యాన్ని నింపేటువంటి మెసేజ్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా థాంక్స్. సో, మాక్సిమం స్టూడెంట్స్ దాన్ని నుంచి నాకు కొంతమంది మెసేజ్ కూడా పెట్టారు పర్సనల్‌గా. సార్ ఎలా ఉంది? ఏంటి? అనేటువంటిది. సో, ఎందుకంటే నేను ఆ విషయం పెట్టకపోవచ్చు. కానీ నాకెందుకో ఈ మంచి కావచ్చు, చెడు కావచ్చు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో, అందుకనే దాన్ని షేర్ చేసుకున్నాను. ఇప్పటికీ అమ్మ పరిస్థితి అలాగే ఉంది. అయితే సందర్భం ఉంది కాబట్టి ఒక విషయం చెప్తాను. మీరు డైలీ అమ్మా, నాన్నతో మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళతో స్పెండ్ చేసే ప్రతిరోజు చాలా విలువైనది. వాళ్ళతో మాట్లాడే ప్రతి మాట విలువైంది. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ 5 డేస్ నుంచి మాట్లాడట్లేదు. 5 డేస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. జస్ట్ నిద్రపోతున్నటువంటి మనిషి ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది ఆమె మాట్లాడే ప్రతి మాట చాలా విలువైంది. ఇప్పుడు అమ్మ ఒక్క మాట మాట్లాడని చెప్పేసి 5 రోజుల నుంచి నేను రిక్వెస్ట్ చేసుకున్నా, ఎంత బాధపడ్డా తన నుంచి రెస్పాన్స్ లేదు. కాబట్టి మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు డైలీ అమ్మ నాన్నలతో మాట్లాడండి. అమ్మ చేసినటువంటి సేవ, అమ్మ మనకిచ్చినటువంటి కేర్ అది ఎవ్వరితో కంపేర్ చేయలేం. ఎవ్వరు కూడా చేయరు కూడా అలా. కాబట్టి మనం ఎంత కోప్పడ్డా, మనం ఎంత చిరాకు పడ్డా కూడా మళ్ళీ దగ్గరికి తీసుకుంటుంది. చూడండి మార్నింగ్ నేను కాలేజ్‌కెళ్ళి ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ వచ్చేపాటికి చాలా టైర్డ్ అయిపోయి ఉంటాను. జర్నీ చేసి ఉంటాను. అంత టైర్డ్‌నెస్ నాకెలా పోతుందో తెలుసా? జస్ట్ అమ్మ ఒడిలో పడుకుంటాను వచ్చిన వెంటనే. నేను ఈ ఏజ్ వచ్చినా కూడా, నేను ఇద్దరు పిల్లలకి తండ్రి అయినా కూడా, ఇంకా నాకు అమ్మ ఒడే కావాలనిపిస్తుంది. ఎందుకంటే, అమ్మ ఒడికి ఉన్నటువంటి శక్తి అలాంటిదనమాట. కాబట్టి, నేను మీకు రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీ పేరెంట్స్‌తో మాట్లాడండి. చిరాకు పడ్డా, ఏ పడ్డా, జస్ట్ వాళ్ళు కొద్దిసేపు అలా కోప్పడతారు అంతేగాని, తర్వాత వాళ్ళు చూపించేటువంటి ప్రేమను మనం దేనితో కంపేర్ చేయలేం. కాబట్టి పేరెంట్స్‌ని రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళకు వాల్యూ ఇవ్వండి. వాళ్ళు చెప్పినటువంటి మాట వినండి. వాళ్ళ కలలు నెరవేర్చండి. వాళ్ళను హ్యాపీగా చూసుకోండి. తర్వాత మనం ఎన్ని కోట్లిచ్చినా కూడా వాళ్ళ నుంచి ఒక మాట రెస్పాన్స్ రాదు. ఎన్ని కోట్లిచ్చినా కూడా వాళ్ళని మళ్ళొకసారి చూద్దాము అంటే కూడా దొరకదనమాట. ఎందుకంటే ఇప్పుడు 5 డేస్ నుంచి నేను అమ్మని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత బాధపడుతున్నా అవన్నీ లేవనమాట. మాట లేదు. నా వైపు చూపు లేదు. అసలామె చూడట్లేదు కూడా. చూడండి, మనము వాళ్ళు వెళ్ళిపోయాక ఎన్నెన్నో చేస్తాం. ఏదేదో చేస్తాం. చాలా ఖర్చు పెట్టేస్తాం అది. అవన్నీ కాదు. బ్రతికున్నప్పుడు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టండి. వాళ్ళ కంటి నిండా నిద్ర వచ్చే మాదిరిగా ప్రశాంతతనివ్వండి. అలాగే వాళ్ళేదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు నెరవేర్చే మాదిరిగా ప్రయత్నాలు చేయండి. మన పేరెంట్స్‌కి నిజంగా మనం ఇచ్చేటువంటిది ఏదైతే బదులుందనుకోండి, అది వాళ్ళన్న మాట విని వాళ్ళ కలలు నెరవేర్చడమే. ఎందుకంటే వాళ్ళ రుణమైతే మనం తీర్చుకోలేం. 100% వాళ్ళ రుణం తీర్చుకోలేం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు పెంచి, చదివించి, పెద్దగా చేసి మనకొక స్థాయికి వచ్చేదాకా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అలాంటిది వాళ్ళు ఒకరోజు లేరు, ఒకరోజు మాట్లాడలేదంటేనే ఇంత బాధేస్తుంది. ఇక తర్వాత రోజుల్లో ఎలా? అసలు ఊహించుకుంటేనే చాలా బాధేస్తుంది. కాబట్టి అమ్మ నాన్నలతో మాట్లాడండి మంచిగా. నేను ఇక్కడ ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను ఎక్కువ అటాచ్‌మెంట్ అమ్మతోనే నేను. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా స్కూల్ డేస్ నుంచి అమ్మతోనే తిరిగాను. మాకప్పుడు పొలం ఉండింది. అక్కడ ఒక పొలం కౌలుకేసుకొని చేసుకునేవాళ్ళం అనమాట. సో, అక్కడికి తను వెళ్ళేది. అప్పుడు నాకు తెలీదు అగ్రికల్చర్ ఏంటి అనేటువంటిది. జస్ట్ అమ్మ ఎలా చేస్తే అలా చేసేవాడిని పొలం పనులన్నీ కూడా. మాకు పశువులుండేటివి, మేకలుండేటివి. తనొక్కతే వెళ్ళేదనమాట. నేను అమ్మతో పాటు వెళ్ళేవాడిని. సో, ఇక అమ్మ ఎంతలా అంటే అప్పట్లోనే అమ్మకు అస్తమా ఉండింది. ఓకే. నెలలో ఒక 2, 3 సార్లు సిక్ అయ్యేదనమాట. నాకు ఏడుపొచ్చేది అమ్మకు అలా అస్తమా వచ్చేస్తే. ఏది మాట్లాడలేకుండా ఉండేది. తర్వాత బాగా ఆయాసం వచ్చేది. ఏమవుతుందో అమ్మకు అని చెప్పేసి
అమ్మ కష్టపడితే ఏమవుతుందో అని చెప్పేసి అమ్మ పనులన్నీ నేనే చేసేవాడిని. మొత్తం మాకు పశువులున్న మేపుకొచ్చి వాటిని గడ్డి వేసి, పాలు తీసి, మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చి రావడం. ఇలా ప్రతీది కూడా. ఎందుకంటే ఇ ఇ ఇది అమ్మకి ఇలా ఉంది కాబట్టి నేనే చేయాలి. అదొక అలా ఫిక్స్ అయిపోయేవాడిననమాట. ఈ పని చేస్తే అమ్మకేమవుతుందో ఇంకా ఇప్పుడు ఇంకా నాకు అప్పుడు ఇంకా మంచి ఆరోగ్యం మీద అవగాహన లేనప్పుడే ఇంత భయమేసేదనమాట. అంటే ఆ ఆస్తమా అనేటువంటిది అంత భయంకరంగా ఉండేదనమాట. నెలలో 2, 3 సార్లు సిక్ అంటే ఇది మామూలు విషయం కాదు కదా! సో, ఫ్యామిలీ అంతా ఆమె మీదనే డిపెండ్ అయ్యేది. సో, ఇక ఏమవుతుందో నా తల్లికి ఏమవుతుందో అని చెప్పేసి ఆమెకి ఏ పని వచ్చినా ఫస్ట్ నేనే చేసేవాడిననమాట. ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నేనే చేశాను. నేనున్నానటువంటి ధైర్యం ఆ అమ్మకు చాలా ఉండింది. ఏదైనా ఒక విషయంలో ఇంకా దూరం వెళ్ళాలి, ఏదైనా తీసుకురావాలంటే కూడా నేనున్నాను కదా! అని చెప్పేసి తను ధైర్యంగా ఉండేది. నేను ఒక చిన్న పని చేస్తే కూడా నన్ను గొప్పగా మెచ్చుకునేది. ఆ మెచ్చుకునేటువంటి విధానమే నాకు ఇంకా అమ్మకు అటాచ్‌మెంట్ ఇంకా పెరిగిపోయిందనమాట. సో, నాకు కొద్దిగా జ్వరం వచ్చినా కూడా ఇక నన్ను వదిలేది కాదనమాట. చాలా జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా చూసుకునేదంటే, అసలు ఇక ప్రతి విషయంలో దగ్గరే ఉండి అన్నీ తినిపిచ్చి మెడిసిన్స్ కావచ్చు, ఏవొచ్చు కావచ్చు. చిన్న జర హెడేక్ వచ్చినా, జ్వరం వచ్చినా, లైట్‌గా టైర్డ్ అయిపోయి జ్వరం వచ్చినా కూడా అమ్మ తట్టుకునేది కాదు. అంటే అంత కేర్ అనమాట. ఆమె కేర్‌కి ఏదైనా సాటొస్తుందో చెప్పండి? ఏది సాటి రాదు. కాబట్టి ఆమె ఇప్పుడు లేదా ఇప్పుడు మాట్లాడట్లేదు, నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే నాకు చాలా బాధేస్తుంది. ఓకే. అదనమాట. సో, ఏదేమైనా మీరంతా కూడా నాకు పాజిటివ్ మెసేజెస్ పెట్టి, "ఏం కాదు అమ్మ కోలుకుంటుంది." అందరూ మాక్సిమం ఇదే మాట పెట్టారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాని గురించి ఆలోచించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే చాలా సంతోషించదగ్గ విషయం అనమాట. సో, ఇదే మనకు కావాల్సింది. ఒక సొసైటీ హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది అంటే ఏంటి? మనము మనతో పాటు ఉన్నటువంటి సొసైటీని కూడా మనం ఒక్కొక్కసారి పట్టించుకోవాలి. సో, అదే అనమాట. ఎందుకంటే ప్రతి విషయం నేను మీతో షేర్ చేసుకుంటా. హ్యాపీనెస్ కావచ్చు, అది సాడ్‌నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఇంకా నేను కోరుకుంటూనే ఉన్నా, అమ్మ కోలుకోవాలి, నాతో మాట్లాడాలి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. సో, ఎప్పుడు జరుగుతుందో ఏంటో తెలీదు. ఓకే. అలా బెస్ట్ దానికోసమే మనం హోప్ చేద్దాం. అండ్ థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఇక మీకు ఇక లెసన్స్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.